పుల్ల పుల్లని గోంగూరలో అలా వెండ్రాలు వేసి తాలింపేస్తే కూర టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా గోంగూరని తీసుకొని శుభ్రంగా ఒక 4, 5 సార్లు కడుక్కున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక దాకలో మొత్తం పైకొచ్చేస్తది. కొంచెం ఉడికేసరికి నీళ్ళ కిందకొచ్చేస్తది. ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కోసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసి దగ్గరికి బాగా ఉడకబెట్టేసుకోవాలి. బాగా కొంచెం దగ్గరికంటే కొంచెం జిగురెక్కువ ఉన్న గోంగూర అయితే చిక్కగా ఉంటుంది. దాంట్లో కొంచెం వాటర్ పోసి పలచగా అయ్యేలా ఉడకబెట్టాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్‌లో నూనె వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు దోరగా వేగిన తర్వాత ఈ గోంగూరలో వేసేయండి. తర్వాత ఎండ్రాయిల్ని ఒక గిన్నె నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని నూనె వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఎందుకంటే తాలింపులతో పాటు వేస్తే ఎండ్రాయిలు త్వరగా వేగవు. అలాగే కొంతమంది ఎండ్రాయిలు తినరు కాబట్టి అలాంటి వాళ్ళకి కూర పక్కకు తీసేసి ఎండురాయిలు ఇలా లాస్ట్‌లో వేస్తే సరిపోతుంది. తినే ముందు తాలింపు పెట్టుకుంటే కరకరలాడుతూ ఎండ్రాయిలు తాలింపులు బావుంటాయి.